తిరుమల తిరుపతి పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. రమణ దీక్షితులను గౌరవ ప్రధాన అర్చకుడు ఉద్యోగం నుంచి తొలగించింది. రమణ దీక్షితులను తొలగిస్తున్నామని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. టీటీడీ పరిపాలన అంశాలు, అధికారులు, పోర్టు సిబ్బంది, జియాంగార్లపై రమణ దీక్షితులు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. టీటీడీ ప్రతిష్ట దిగజార్చేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీకి చెందిన సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ అధికారి పోలీసులకు కంప్లైంట్ చేశారు. మరోవైపు నిధుల కోసం ప్రయత్నిస్తున్నామంటూ రమణ దీక్షితులు తమపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ అహోబిళం మఠం నుంచి కూడా టీటీడీకి శనివారం ఓ లెటర్ పంపింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. టీటీడీ బోర్డుకి సంబంధించి ఈ యొక్క నిర్ణయం కూడా టీటీడీ చరిత్రకు సంబంధించి కూడా ఒక ఇదిగా అనిపిస్తుంది. అంటే రమణ దీక్షితుల పైన ఒక వేటు పడింది. అంటే ఇంతకు ముందు కూడా రమణ దీక్షితులు అయితే ప్రధాన అర్చకులుగా కూడా పనిచేశారు. దాని తర్వాత ప్రధాన అర్చకుల నుంచి పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఆగమ సలహాదారులుగా చేస్తూ గౌరవ ప్రధాన అర్చకులుగా కూడా దానికి పోస్ట్ అయితే కేటాయించింది టీటీడీ. అయితే ఈ ఆగమ సలహాదారులుగా ఉన్నటువంటి ఒక రమణ దీక్షితులు అయితే మాత్రం ఒక 2-3 రోజుల క్రితం అయితే మాత్రం సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయింది. దీనికి సంబంధించి ఆ వీడియోకి సంబంధించి మాత్రం ముఖ్య సారాంశం వచ్చి టీటీడీలో ఉన్నటువంటి ఈవో ఒక క్రిస్టియను, అలాగే ఆలయం లోపల కూడా గుప్త నిధుల కోసం తగ్గిస్తున్నారు, మొత్తం ఆలయంలో కూడా కంకేర్యాలు కూడా సరిగా చేయట్లేదు అనేసి ఆ యొక్క వీడియో యొక్క సారాంశం. ఆ యొక్క వీడియో అయితే మాత్రం సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేసిన దీంట్లో పాటుగా బీవైసీఐకి పార్టీకి చెందినటువంటి రామచంద్ర యాదవ్ కూడా అమిత్ షా కూడా ఒక లేఖ అయితే రాశారు. తిరుమలలో కోట్ల మంది భక్తులకి దెబ్బతినే విధంగా కూడా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. దీనిపైన అయితే పూర్తి విచారణ కూడా చేపట్టాలి అని కూడా అమిత్ షాకి లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన స్పందించినటువంటి టీటీడీ అయితే మాత్రం ఈ రోజు పాలక మండలి సమావేశంలో అయితే రమణ దీక్షితులపై అయితే వేటు వేసింది. దీనికి సంబంధించి గౌరవ ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్నటువంటి రమణ దీక్షితులను అయితే ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్టుగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అలాగే ఆగమ సలహాదారులుగా ఉన్నటువంటి ఆ పోస్టుకు కూడా అయితే మాత్రం ఉద్యోగం నుంచి కూడా తీసేసినట్టు కూడా టీటీడీ బోర్డు అయితే ఈ రోజు కీలక నిర్ణయం అయితే తీసుకుని ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి. అంటే దీనికి మొత్తానికి కూడా ఈ యొక్క వైరల్ గా మారినటువంటి ఈ యొక్క వీడియోనే దీనికి అంతటి కూడా కారణం అనేసి కూడా టీటీడీ బోర్డు అయితే ప్రకటించిన వైద్యం అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా రమణ దీక్షితులు అయితే కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డికి కూడా ఒక లేఖ కూడా అయితే రాశారు. సో ఈ ట్విట్టర్ వేదిక కూడా ఒక పోస్ట్ అయితే కూడా పోస్ట్ చేశారు. ఈ యొక్క వైరల్ అవుతున్నటువంటి వీడియో అయితే నాది కాదు, ఇప్పటిది కాదు, అది నేనైతే మాట్లాడట్లేదు, ఇది నా మీద దుష్ప్రచారంతో చేస్తున్నటువంటి వీడియో అని మాత్రమే రమణ దీక్షితులు అయితే ఒక లేఖ కూడా టీటీడీ ధర్మారెడ్డి కూడా పంపించారు. అయినప్పుడు కూడా దీనిపైన టీటీడీ సంఘాలు కానీ, హిందూ ధర్మ సంఘాలు కానీ మొత్తం కూడా దీనిపైన అయితే మాత్రం మండిపడ్డాయి. ఎందుకంటే టీటీడీ ఆలయం సంబంధించి లోపల గుప్త నిధుల కోసం చదువుతున్నారు. అలాగే లోపల ఉన్నటువంటి స్వామివారు కూడా కైంకర్యాలు సరిగా చేయటం లేదు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కూడా ఒక క్రిస్టియన్, అలాగా క్రిస్టియన్ గా ఉండి అన్య మతాలకు కూడా ప్రోత్సాహం చేస్తున్నారు, హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నారు అనే విధంగా కూడా ఈ యొక్క వీడియో సారాంశం ఉండడంతో పాటుగా దీనిపైన అయితే సీరియస్ అయిన టీటీడీ మాత్రం దీనిపైన స్పందించి ఈ రోజు పాలక మండలి సమావేశంలో మాత్రం దీన్ని తీర్మానించి రమణ దీక్షితులపై ఉన్నటువంటి 2 ఉద్యోగాలు కూడా, ఒకటి గౌరవ ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి ఉద్యోగం, అలాగే ఆగమ సలహాదారులుగా ఉన్నటువంటి పోస్టు కూడా, ఈ రెండింటికి కూడా దీనిపైన అయితే మాత్రం తీసేసాను అనేట్టుగా టీటీడీ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికైతే మాత్రం రమణ దీక్షితులు దీనిపైన ఎలా స్పందిస్తారో ఏంటి అనేది కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు జరిగినటువంటి యొక్క పాలక మండలిలో ఈ యొక్క నిర్ణయం మాత్రం హాట్ టాపిక్ అయితే మారిన పరిస్థితి అయితే ఉంది. దీనికి ముందు కూడా రమణ దీక్షితులు అయితే మాత్రం టీటీడీ యూఓకి కానీ, సీఎం జగన్మోహన్ రెడ్డికి కానీ ట్విట్టర్ వేదిక కూడా దానికి చేసినటువంటి ఆ వీడియో నాది కాదు అనే విధంగా కూడా దానికి వివరణ అయితే మాత్రం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ వివరణ కూడా దీనిపైన దర్యాప్తు చేసి అది ఫేకా లేదా ఒరిజినల్ గా మాట్లాడిన వీడియో అనేసి కూడా తేల్చాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది అనేసి కూడా టీటీడీ ఆగమ సలహాదారుగా పనిచేస్తున్నటువంటి రమణ దీక్షితులు అయితే మాత్రం పోస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి టీటీడీ అయితే మాత్రం
కోట్ల మంది భక్తులకైతే మాత్రం ఈ యొక్క దెబ్బతినే విధంగా ఈ యొక్క వీడియో అయితే ఉంది అనేసి నేపథ్యంలో మాత్రమే టీటీడీ పాలక మండలి దీనిపైన చర్చించి దీనిపైన వేటు వేసినట్టుగా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఇది కూడా వెంటనే కూడా ఇది అమల్లోకి వస్తుంది. రమణ దీక్షితులు వెంటనే కూడా ఒక అధిక పదవి నుంచి అలాగే ఆగమ సలహాదారులుగా నుంచి కూడా రెండింటికి కూడా ఈ ఉద్యోగం నుంచి కూడా తొలగిస్తున్నట్లుగా కూడా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ రోజు అయితే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్ నరేష్, అంటే ప్రధాన అర్చకుడిగా అయితే తొలగించారు, మరి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారు? అంటే దీనిపైన ఇప్పటికే టీటీడీ సలహాదారులుగా ఉన్నటువంటి ఆగమ సలహాదారులుగా ఉన్నటువంటి రమణ దీక్షితుల పైన అయితే మాత్రం ఇంత ముందు కూడా ఒక లేఖ అయితే మాత్రం పంపించారు. దానికి స్పందించినటువంటి టీటీడీ అయితే మాత్రం ఈ చేసినటువంటి వ్యాఖ్యలు తమదే అని సోషల్ మీడియాలో క్లియర్ గా కనిపిస్తుంది. ఆ వీడియో మాత్రం పాతది కూడా కాదు, లేటెస్ట్ గా విడుదల చేసినటువంటి ఈ యొక్క వీడియో అయితే వైరల్ అవుతుంది. దీనికి వివరణ ఇవ్వాలనుకుంటే మాత్రం ఒక పాలక మండలి జరిగేటువంటి ముందుగానే దీనికి వివరణ ఇవ్వాలని కూడా టీటీడీ బోర్డు అయితే మాత్రం వాళ్ళకైతే పంపించింది. కాకపోతే రమణ దీక్షితులు అయితే మాత్రం అందుబాటులో లేకుండా ట్విట్టర్ వేదిక కూడా ఈ యొక్క సారాంశాన్ని అయితే మాత్రం వివరణ అయితే ఇచ్చారు. అలాగే లేఖ కూడా తను రాసి ఇది చేత్తో ఒక వైట్ పేపర్ మీద రాసి టీటీడీ యూఓకి ఫ్యాక్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో దీనిపైన అయితే మాత్రం కోట్ల మంది భక్తులకైతే మాత్రం ఇది దెబ్బతినే విధంగా ఉంది. కాబట్టి టీటీడీ పాలక మండలి నిర్ణయంతో పాటుగా వాళ్ళపైన రమణ దీక్షితుల పైన అయితే మాత్రం ఒక కేసు కూడా నమోదు చేసి దీనిపైన విచారణ కూడా చేపట్టి తన పైన ఉన్నటువంటి యొక్క 2 పోస్టులు కూడా తొలగించిన తర్వాత తనను ఒకవేళ అది నిర్ధారణ అయితే మాత్రం తన పైన కేసులు కూడా నమోదు చేస్తాము అనేసి కూడా టీటీడీ ధర్మారెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ ప్రతిపాదనని ఈ రోజు పాలక మండలిలో కూడా ప్రస్తావించి దానిపైన అయితే మాత్రం నిర్ణయం తీసుకున్నారు. అందరూ బోర్డు సభ్యులు కూడా దీనిపైన అయితే మాత్రం అందరికీ కూడా మద్దతు తెలిపి ఒక పదవిలో రెండింటిని కూడా తొలగిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే పోస్ట్ చేసినటువంటి ఆ వీడియో యొక్క సారాంశం కూడా హిందూ మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అలాగే టీటీడీకి ఎప్పటి నుంచో వచ్చినటువంటి చరిత్రను కూడా దెబ్బతినే విధంగా కూడా ఉన్నాయి అనే విధంగా చూసి చెప్తున్నారు. అలాగే స్వామివారి కైంకర్యాలకు సంబంధించి కూడా ఎలాంటి లోటుపాట్లు లేవు అనేసి కూడా ప్రధాన అర్చకులైనటువంటి వేణుగోపాల్ దీక్షితులు, రామకృష్ణ దీక్షితులు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చారు. అలాగే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఒక వంశీయంలో ఉన్నటువంటి రమణ దీక్షితులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మాత్రం చాలా బాధాకరం ఉందని కూడా వాళ్ళ వంశీయులుగా ఉన్నటువంటి ప్రధాన అర్చకులు కూడా వాళ్ళ మీద ఆరోపణలు చేసిన పరిస్థితులు అయితే నెలకొంది. సో దీనికి స్పందించినటువంటి టీటీడీ పాలక మండలి అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం 2 పోస్టుల నుంచి మాత్రం తొలగిస్తున్నట్టుగా కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కేసు సంబంధించి విషయాలకు వస్తే మాత్రం ఒక రమణ దీక్షితుల పైన మాత్రం ఆ వీడియో తనదే అయిన మాత్రం నిర్ధారణ అయితే మాత్రం దీనిపైన కఠిన చర్యలు అయితే తీసుకొని తన మీద రిమాండ్ కూడా తరలించే అవకాశం కూడా ఉందనేసి మాత్రం టీటీడీ సంబంధించినటువంటి లా అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అఫీషియల్ గా టీటీడీ నుంచి కూడా రమణ దీక్షితులకైతే మాత్రం ఒక లేఖలు అయితే మాత్రం పంపించారు. మీరు ఏదైనా వివరణ ఇవ్వాలనుకుంటే మాత్రం టీటీడీకి సంబంధించినటువంటి లా అధికారులకు సంబంధించి మాత్రం వాళ్ళకి పిటిషన్ లాగా వేసుకొని దానికి సంబంధించి వివరణ అయితే మాత్రం ఇవ్వాలి, లేకుంటే మాత్రం దీనిపైన అయితే చర్యలు తప్పు అనే విధంగా కూడా టీటీడీ అయితే ముందడిగేసింది. దీంతో పాటుగానే ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి గౌరవ ప్రధాన అర్చకులుగా ఇంతకు ముందుగా మాజీ ప్రధాన అర్చకులుగా పనిచేశారు. అలాగే ఈ 2 ఉద్యోగాలతో పాటుగా మరి 3వది ఆగమ సలహాదారులు కూడా ఒక ప్రధాన పోస్టు కూడా రమణ దీక్షితులకి అయితే కట్టబెట్టారు. సో ఈ 3 కూడా చేసినప్పటికీ మాజీ ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందనేసి కూడా చాలా మంది హిందూ సంఘాల్లో కూడా రమణ దీక్షితుల మీద అయితే మండిపడ్డాయి. దీని ద్వారానే టీటీడీ పాలక మండలి ఈ రోజు ఉన్నటువంటి 2 పదవులను కూడా తొలగించినట్టుగా చేస్తున్నాయి. ఇక కేసులు కూడా ఈ యొక్క నిర్ధారణ అయితే వీడియో కానీ ఒరిజినల్ అది కానీ సరైందే అనేసి మాత్రం వాళ్ళకు ఒక ఫారెన్సిక్ రిపోర్ట్ కానీ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా కూడా రమణ దీక్షితుల మీద అయితే మాత్రం చర్యలు అయితే తప్పు అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉంది. రెహానా. ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.